బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల అడ్డగా మారినటువంటి కంచుకొట్ట కర్రెగుట్టలలో ప్రభుత్వ అధికారులు స్వేచ్ఛగా అడుగులు పెట్టారని చెప్పేసి డీజీపీ సివి ఆనంద్ అన్నారు. మరి ఇవాళ పోలీసు అధికారుల ప్రత్యేక బృందంతో కలిసి డీజీపీ స్వయంగా కర్రెగుట్టలను సందర్శించడం జరిగింది. మరి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను కూడా నిశ్చితంగా ఆయన పరిశీలించారు. 50 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని శాఖల అధికారులు మావోయిస్టుల డెన్లో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగారు. గతంలో గ్రే హౌండ్స్ దాంతోపాటు కోబ్రా బలగాలు కేవలం ఆపరేషన్లు నిర్వహించి వెంటనే వెనుతిరిగి వచ్చేవారు. మరి సెంట్రల్ కమిటీ మెంబర్లు ఈ ప్రాంతాన్నే తమ యొక్క ప్రధాన ఆసరాగా అయితే చేసుకునేవారు. మరి గతంలో ఈ ప్రాంతానికి పోలీసులు రావాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసుల పకడ్బందీ వ్యూహంతో 6 నెలల పాటు కర్రెగుట్టలలో ఆపరేషన్ విజయవంతంగా కొనసాగింది. ఫలితంగా మావోయిస్టులను ఆ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమి కొట్టడం జరిగింది. మరి ఈ ఆపరేషన్ల ఫలితంగా ఏకంగా 700 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడం కూడా జరిగింది. ఒకరిద్దరు మినహా కీలకమైనటువంటి నేతలందరూ కూడా పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా కూడా సహకారాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఆనంద్, సివి ఆనంద్. దాంతోపాటు గతంలో ఏదైతే మృత్యుఘోష వినిపించినటువంటి కర్రెగుట్టలను ఇకపైన ఒక అద్భుతమైనటువంటి టూరిజం ప్రాంతంగా మార్చడమే లక్ష్యం. దీని ద్వారా స్థానికమైనటువంటి సామాన్య ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చెందుతానని కూడా డీజీపీ సివి ఆనంద్ అయితే తెలియజేశారు. ఈరోజు పోలీస్ అధికారులు, ఆర్పీఎఫ్, రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల అధికారులు మొదటిసారిగా ఒక 50 సంవత్సరాల తర్వాత, అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు, దట్టమైన అడవి, నక్సలైట్లు, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. ఇంత దట్టమైన అడవిలో గ్రే హౌండ్స్ దళాలు, ఇటువంటి స్పెషలైజ్డ్ ఫోర్సెస్, కోబ్రా లాంటి దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపరేషన్స్ చేయడము, మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవడం అనేది జరిగేది గతంలో. ఇప్పుడు మొదటిసారిగా మొత్తం అధికారికంగా ఒక బృందం ఇక్కడికి వచ్చి ఈరోజు గత సంవత్సర కాలం నుండి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దాంట్లో భాగంగా మావోయిస్టులని పూర్తిగా వారి ఈ హైడౌట్, ఈ డెన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇక్కడ వాళ్ళని తరిమివేయడం. చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ కూడా ఎప్పుడు కూడా మిలిటరీ ప్లాటూన్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఆసరగా, ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకొని వారి ఆపరేషన్స్, సెక్యూరిటీ దళాలు, పోలీస్ బృందాలపైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేసేవారు గతంలో. ఇది దాటుకొని కావాలంటే చాలా కష్టంగా ఉండేది. మీరు ఇప్పుడు కూడా చూశారు, మెయిన్లాండ్ నుండి ఏటూరు నగరం ఆ ప్రాంతం నుండి మొత్తం పామనూరు ప్రాంతం అంతా దాటుకొని ఇక్కడ రావాలంటే ఎంత, రోడ్డు వేసిన తర్వాత కూడా ఎంత కష్టసాధ్యం అనేది. సో ఈ ఆపరేషన్ కగార్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రే హౌండ్స్, టీజీఎస్పీ మరియు లోకల్ పోలీస్, అటువైపు నుంచి సిఆర్పిఎఫ్ పెద్ద ఎత్తున వారి కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పోలీస్ దళాలు, ఇవన్నీ కూడా ఒక వ్యూహం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ 6 నెలల పాటు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈ ప్రాంతాన్ని, ఇక్కడ నుండి మావోయిస్టులని ఇక్కడి నుంచి పంపించేయడం. చాలామంది దీని తర్వాత వచ్చి సరెండర్ అయ్యారు. దాదాపు 700 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోనే సరెండర్ అయ్యారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో సెంట్రల్ కమిటీ మెంబర్స్, మరి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్స్లో చనిపోవడం లేకపోతే సరెండర్ కావడం జరిగింది. దీంతో ఒరిస్సా, గడ్చిరోలి, ఏపీ మరియు జార్ఖండ్ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా దాదాపుగా అందరూ కూడా సరెండర్ అయ్యారు. ఇప్పుడు కేవలం
సెంట్రల్ కమిటీ వాళ్ళ జనరల్ సెక్రటరీ ముప్పల్ లక్ష్మణ్ రావు ఇలియాస్ గణపతి భార్య ఒకరిద్దరు తప్ప మిగతా వారందరూ కూడా లొంగిపోవడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి రీహాబిటేషన్ కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వాళ్ళ రివార్డ్ అమౌంట్స్ వాళ్ళకి ఇవ్వడం, ఇతర ఆర్థికంగా సహాయం చేయడం, ప్లాట్స్ ఇవ్వడము, వ్యవసాయం చేసుకోవడానికి సహాయం కల్పించడం, జనజీవన స్రవంతిలో కలవడానికి అన్ని రకాలుగా సహాయం చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవసరమో, ఈ అడవి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ అయినా కొద్దిగా టూరిజం లాంటి చర్యలు చేపడితే ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చిపోవడానికి బాగుంటుంది. అప్పుడు ఏరియా ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. అయితే సరెండర్ అయిన మావోయిస్టులకు కూడా వేరే జీవన ఉపాధి అనేది కలుగుతుందని ప్రభుత్వాలన్నీ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. వ్యూహం ప్రకారమే ఈ రోడ్డు నిర్మాణం అనేది చాలా అవసరమని ఇంతవరకు ఒక రోడ్డు వేశారు. ఇది మట్టి రోడ్డు, దీన్ని తొందరలో ఒక బీటీ రోడ్గా వేసి కల్వర్ట్స్తో సహా ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దాని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఈ ప్రాంతాన్ని ఓపెన్ అప్ చేసి టూరిజం కోసం ప్రజలు వచ్చి విచ్చేసి, ఎందుకంటే చాలా సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ, టూరిస్టులు వచ్చి పోవడానికి మంచి అవకాశం ఉంది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఇది చాలా గుర్తుపెట్టుకునే రోజు. ఇది ప్రభుత్వానికి చెందిన అధికారులు దూరం వచ్చి ఇది ఒక సిగ్నల్ లాగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఈ ఒక ముందడుగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అన్వేష్ అందజేస్తారు. అన్వేష్, కర్రెగుట్టలు అంటే మావోయిస్టుల కంచుకోట, మరి అలాంటి ప్రదేశానికి 50 ఏండ్ల చరిత్ర తర్వాత మరి ఇప్పుడైతే ఇక ఒక డీజీపీ స్థాయి వ్యక్తి అక్కడికి వెళ్ళడాన్ని ఎలా చూడాలంటారు? అక్కడ మరి ఇక ఈ మావోయిజానికి సంబంధించి పూర్తిగా అక్కడ పరిణామాలు మొత్తం కూడా మారిపోయినట్టేనా? యశ్రాధ, మన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటు ములుగు జిల్లా మన తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్నటువంటి కర్రగుట్టల్లో అయితే ఈ రోజు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అయితే పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయనతో పాటుగా అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా అక్కడ పర్యటించడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఈ రోజు కర్రగుట్టల్లో పర్యటించారని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక డీజీపీ స్థాయి అధికారి అయితే కర్రగుట్టల్లో పర్యటించడం అనేది తొలిసారని చెప్పాలి. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో మావోయిస్టు ప్రభావితం అనేది అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి స్వేచ్ఛగా తిరుగుతున్నారనే చెప్పాలి. రాధాకృష్ణ, మావోయిస్టు అడ్డాలో తెలంగాణ డీజీపీ పర్యటన అనేది ఏది ఏమైనా ఒక రికార్డు స్థాయిలో చెప్పుకోవాలి. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా అధికారులు స్వేచ్ఛగా కర్రగుట్టలో గ్రే హౌండ్స్ బలగాలు, కోబ్రా బలగాలు అనేక ఆపరేషన్లు నిర్వహించారు. ఈ ఆపరేషన్లతో వారి ప్రాణాలు కాపాడుకోవడానికి 700 మంది మావోయిస్టులు అయితే పోలీసులు ఎదురైతే లొంగిపోయారని చెప్పాలి. ఇంకా పలువురు మావోయిస్టులు కూడా ఉన్నారని డీజీపీ అయితే మన గతంలో వెల్లడించారు. 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు అడ్డాగా మారిన కంచుకోట కర్రగుట్టల్లో ప్రభుత్వ అధికారులు స్వేచ్ఛగా అడుగు పెట్టారని ఈరోజు డీజీపీ సివి ఆనంద్ అయితే మన మీడియాకి అయితే వెల్లడించడం జరిగింది. ఇవాళ పోలీసు అధికారులు ప్రత్యేక బృందంతో కలిసి డీజీపీ స్వయంగా కర్రగుట్టను సందర్శించారు. అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కూడా ఆయన పరిశీలించారు. 50 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి వివిధ శాఖల అధికారులు మావోయిస్టు డెడ్ లో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగారు. గతంలో గ్రే హౌండ్స్, కోబ్రా బలగాలు కేవలం ఆపరేషన్లు నిర్వహించి వెంటనే వెనుదిరిగేటటువంటి ప్రాంతాల్లో సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారని భయపడి వెనుదిరిగే ప్రాంతాల్లో ఈ రోజు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అయితే స్వేచ్ఛగా అక్కడ అధికారులు వేసుకుని తిరుగుతున్నారని చెప్పాలి. ఏది ఏమైనా అటు కర్రగుట్ట వంటి ప్రాంతంలో హిడ్మా, మోస్ట్ వాంటెడ్ హిడ్మా, మరణించినటువంటి హిడ్మా, అంతేకాకుండా దామోదర్, అలాగే దేవ్జీ సెంట్రల్ కమిటీ మెంబర్, అలాగే బల్లా ప్రకాష్, అలాగే నిన్నగాక మొన్న లొంగిపోయినటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో లొంగిపోయినటువంటి సెంట్రల్ కమిటీ మెంబర్లు కూడా ఈ ప్రాంతాల్లో కర్రగుట్ట ప్రాంతానికి సురక్షిత ప్రాంతాలుగా అక్కడికి చేరుకొని అక్కడ ఉండడం అయితే జరిగేది. అటువంటి ప్రాంతాల్లో తిరగాలంటే గతంలో భయపడే అధికారులు ప్రస్తుతం అయితే అక్కడ
పూర్తి స్థాయిలో అటు రోడ్డు మార్గాలు కూడా నిర్మించారని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ అటు కర్రగుట్టల్లో మావోయిస్టుల ఉనికి అయితే ప్రస్తుతం అయితే లేదు కాబట్టి అధికారులు అయితే పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు. 50 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా అన్ని శాఖల అధికారులు మావోయిస్ట్ డెడ్ లైన్ లో ఎలాంటి భయం లేకుండా తిరగడం అనేది మాత్రం రికార్డుగానే చెప్పుకోవాలి. సెంట్రల్ కమిటీ మెంబర్లు ఈ ప్రాంతాన్ని తన ప్రధాన ఆసరాగా చేసుకుని గతంలో ఈ ప్రాంతాన్ని అక్కడుండి ఆపరేషన్లు అయితే వాళ్ళు చేపట్టడం జరిగేది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసులు అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా పగడ్బందీగా వ్యూహంతో 6 నెలల పాటు కర్రగుట్టలో ఆపరేషన్లో విజయవంతం సాగిందని చెప్పాలి. ఫలితంగా మావోయిస్టులను ఆ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమి కొట్టారు. ఈ ఆపరేషన్ ఫలితంగా ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో 700 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుటి లొంగిపోయారని అయితే డీజీపీ అయితే మనకు వెల్లడించడం జరిగింది. లొంగిపోయిన మావోయిస్టులు కూడా ప్రభుత్వం తరపున అటు గిరిదర్శక్ అనే ఉద్యోగాలను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మావోయిస్టులు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి రివార్డులు కూడా అందించడం అయితే జరిగింది రాధాకృష్ణ. ఏది ఏమైనా కర్రగుట్టల్లో డీజీపీ స్థాయి అధికారి అయితే ఇలా పర్యటించడం అనేది మొట్టమొదటిసారి, ఇంత స్వేచ్ఛగా పర్యటించడం అనేది మొట్టమొదటిసారి అని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు డీజీపీ సివి ఆనంద్ అక్కడ పర్యటిస్తున్నారు అంటే పర్యటనలో పర్యటించడానికి ఇంత స్వేచ్ఛగా పర్యటించడానికి కారణం అయితే అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల ఉనికి, మావోయిస్టులు పూర్తిగా నిర్మూలన కావడమే అని చెప్పి అయితే మనం చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. సో అసలు కర్రెగుట్టలు అనే పదం వింటేనే వెన్నులో వణుకు పుట్టేంత భయంకరమైనటువంటి ఆ ప్రదేశం అది. మరి ఆ ప్రదేశంలో ప్రస్తుతము టూరిజం హబ్గా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అది సాధ్యపడే అవకాశం ఉంటుందా? ఒకవేళ అది సాధ్యమైతే మరి స్థానికంగా ఉన్నటువంటి అక్కడి గిరిజనులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఎలాంటి ప్రయోజనాలు కలిగే ఆస్కారం ఉంటుంది? ఎస్ రాధాకృష్ణ, అటు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కర్రగుట్ల మీద అయితే ప్రత్యేక దృష్టి పెట్టింది. కర్రగుట్లనే కాదు, మావోయిస్టులకి మార్చి 31 లోపు 2025 మార్చి 31 డెడ్ లైన్ అయితే ప్రకటించిన సమయానికైతే అటు సెంట్రల్ మినిస్టర్ హోంమంత్రి అమిత్ షా కూడా విజయం సాధించారని చెప్పాలి. అక్కడ మావోయిస్టులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఏరివేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది లొంగిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు కర్రగుట్టల్లో అటు పర్యాటక హబ్ అనే కాకుండా సెంట్రల్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి అయితే మావోయిస్టుల ఉనికి అనేది ఛత్తీస్గఢ్ లో ఇక పైన వినపడకూడదనే ఒక ఉద్దేశంతో అయితే పోలీసులు పెద్ద ఎత్తున, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నత స్థాయి అధికారులతో మీటింగ్ పెట్టి ఇక్కడ సెంట్రల్ కి సంబంధించిన సిఆర్పిఎఫ్ అలాగే ఆర్మీ ఇటువంటి ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి అయితే వాళ్ళు అక్కడ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రస్తుతం అక్కడ టూరిజం హబ్ కూడా ఏర్పాటు చేస్తే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సెంట్రల్ వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలు అయితే ఏమి, అనేక జూ పార్కులు అయితే ఏమి అట్లు తిలకించడానికి పర్యాటకులకు కూడా చాలా సులువుగా ఉంటుందని, అంతేకాదు తెలంగాణ రాష్ట్రం నుండి అటు ఛత్తీస్గఢ్కి అయితే సులువుగా ప్రయాణాలు కొనసాగించవచ్చని అయితే అధికారులు అయితే ఈ పెద్దపీట వేశారు ఈ అభివృద్ధికి. అంతేకాదు ఇటు చర్ల, మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలానికి ఆనుకుని ఉన్న చర్ల నుండి బీజాపూర్ వరకు కూడా పూర్తి స్థాయిలో రోడ్డు అయితే పూర్తి అయిపోయి ఇప్పటికే అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు ఇటు తెలంగాణ నుండి అటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ కి బస్సులు అయితే తిప్పుతున్నారు. ఈ బస్సులతో అక్కడ రవాణా పెరిగింది. ఇదే ఆలోచనలో ఇటు కర్రగుట్టల నుండి అటు ఆ బీజాపూర్ కు, అటు భూపాలపట్నం కి, అంతేకాకుండా జగదల్పూర్ కి రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాలని ఇప్పుడు కర్రగుట్టల పైన అయితే రోడ్డు మార్గం అనేది అయితే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు రాధాకృష్ణ. ఇప్పటికే రోడ్లు సుమారు అక్కడ 70% అయితే 100కి 70% పూర్తయిపోయాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది మీడియా వ్యక్తులు కూడా అక్కడ సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా గతంలో ఉన్న కర్రగుట్టలకి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చిందని అయితే తెలపాలి. ప్రస్తుతం అయితే అక్కడ రవాణా పెంచే విధంగా అయితే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముందుగా రోడ్లు వేస్తే ఆటోమేటిక్ గా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అయితే రోడ్లను అయితే పూర్తి స్థాయిలో పూర్తి చేయడం కోసం అయితే వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు రాధాకృష్ణ. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి అయితే వాళ్ళు తెలుపుతున్నారు. మావోయిస్టులు కోరుకుంది కూడా అదే. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి ఉద్యోగాలు, చదువులు వస్తే మేము సంతోషపడతామని చెప్పి అయితే వాళ్ళు తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఇక్కడికి చేరుకోలేకపోయాయి కాబట్టి మేము ముందుగా జనతా సర్కార్ అనే ఒక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఇన్ని సంవత్సరాలు మేము జనతా సర్కార్ అనే ప్రభుత్వాన్ని అక్కడ ఇచ్చేసి మా బడుల్లోనే ఆదివాసీ గిరిజనుల బిడ్డల్ని చదివించడం జరిగిందని చెప్పి అయితే వాళ్ళు కూడా కొన్ని మీడియా ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. ఇప్పుడు ఏదేమైనా అక్కడ అభివృద్ధి జరిగితే అటు పాఠశాలలు వస్తాయి, కాలేజీలు వస్తాయి. అంతేకాకుండా బీజాపూర్ కేంద్రంగా చాలా అభివృద్ధి జరిగితే అక్కడ రవాణా పెరుగుతుంది. అక్కడ అభివృద్ధి జరగడంతో గిరిజనులందరూ కూడా కొద్దిగా ఆర్థిక స్తోమత అనేది పెరుగుతుంది రాధాకృష్ణ. దీంతో
అధికారులు అక్కడ గిరిజనులు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని చెప్పాలి. అంతేకాకుండా అటు కర్రగుట్టలు, ఇటు వరంగల్‌కి దగ్గరగా ఉంటాయి, కరీంనగర్‌కి దగ్గరగా ఉంటాయి, ములుగు జిల్లాకి అతి దగ్గరగా ఉంటాయి, ఇటు భద్రాచలానికి దగ్గరగా ఉంటాయి. సో ఇక్కడ ఏమైతుందంటే కర్రగుట్టలు ప్రాంతంలో అటు బీజాపూర్, అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, అటు భూపాలపట్నం, ఇటు జగదల్పూర్ ఏదైతే పట్టణాలు ఉన్నాయి, ఈ పట్టణాలకి కర్రగుట్టలు అనేవి మిడిల్ పాయింట్ లో ఉన్నాయి కాబట్టి కర్రగుట్టల్లో ఒక భారీగా అటు అభివృద్ధి అయితే శాఖను ఇచ్చేయాలని చెప్పి, అంతేకాకుండా మావోయిస్టుల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మావోయిస్టులు కొంతమందిని గిరిదర్శకులుగా తీసుకుందో, అలాగే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా ఆ నిర్ణయం బాగుందనే ఆలోచనలో వాళ్ళు కూడా మావోయిస్టులకు ఉద్యోగాలు కల్పించి ఆ కర్రగుట్టలో పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి కొంతమంది మావోయిస్టులకు ఉద్యోగాలు కల్పించి అక్కడ గైడ్ లాగా పెట్టాలని చెప్పి అయితే వచ్చే టూరిస్టులకు గైడ్ లాగా పెట్టి వాళ్ళకి ఒక గౌరవ వేతనం కూడా ఇవ్వనున్నట్టు వాళ్ళు ఈ మధ్యకాలంలో మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని వాళ్ళు కూడా తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది రాజకృష్ణ. ఏదైనా కూడా అక్కడ గిరిజనులు అయితే ప్రస్తుతం అక్కడ అభివృద్ధి పూర్వకంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు లొంగిపోయే టైంలో కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో మీటింగ్లు ఏర్పాటు చేసి ఎవరు ఇది చెందవద్దు, అభివృద్ధి జరిగితే మేము దానికి అడ్డు కాదు అంటూ వాళ్ళైతే లొంగిపోవడం జరిగింది రాధాకృష్ణ. అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ప్రభుత్వం తరపున అయితే అన్ని విధాల సహకారాలు అందజేస్తామని వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ప్రభుత్వం నిజంగానే ఈ లొంగిపోయిన మావోయిస్టుల వ్యవహారంలో నిజంగానే వాళ్ళు అన్నట్లు మాట ఇచ్చినట్లుగా అన్ని అందిస్తున్నారా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా వ్యతిరేకత అంటే లొంగిపోయిన మావోయిస్టులు ఏమైనా తెలుస్తూ ఉందా, వ్యక్తమవుతుందా? అలా అయితే ఏం లేదు రాధాకృష్ణ. ఇంతవరకు లొంగిపోయిన మావోయిస్టులు ఎవరు కూడా అసంతృప్తిగా ఉన్నట్లయితే ఎక్కడ మనకి దాఖలాలు కాలేదు. అటు జాదల్పూర్ లో లొంగిపోయినటువంటి సెంట్రల్ కమిటీ మెంబర్ ఆశన్న, ఆ అంత అలియాస్ తక్కిలపల్లి వాసుదేవరావు, అటు మహారాష్ట్రలో లొంగిపోయినటువంటి ఎవరైతే సోను దాదా ఉన్నారో ఆయన కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయినటువంటి మరికొందరు తెలుగు మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్లు అటు దేవ్జీ, అంతేకాకుండా బల్ల ప్రకాష్, వీళ్ళెవరూ కూడా మీడియాతో టచ్ లోకి వచ్చారు. కానీ చాలా మంది చాలా ఇంటర్వ్యూలు మీడియాలో ఇచ్చారు. ఎప్పుడూ కూడా వాళ్ళు అసంతృప్తిగా ఉన్నామైతే తెలియలేదు. అంతేకాకుండా ప్రభుత్వాలు వీళ్ళు లొంగిపోయేటప్పుడే చాలా మందికి పారితోషికాలు అందించే వాళ్ళని లొంగుబాటు అయితే చేసుకోవడం జరిగింది. అనంతరం గడిచిన ఒక 2-3 నెలల్లో వాళ్ళకి మిగిలినటువంటి ప్రభుత్వం నుండి అందేటువంటి సదుపాయాలు కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే గిరిదర్శకులను ఏర్పాటు చేసి ఇటు భద్రాచలం రామాలయము, అటు ములుగు జిల్లాలో ఉన్నటువంటి బొగత జలపాతం టూరిస్ట్, ఇటు పర్ణశాల వంటి ప్రాంతాల్లో కూడా మా భద్రాచలం ఏజెన్సీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఏజెన్సీలో కూడా 30 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ మధ్యకాలంలో మనం కూడా కలవడం జరిగింది. వారైతే చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. నెలకు 12,000 జీతం ఇస్తున్నారు. అంతేకాకుండా మేము వ్యవసాయ పనులు కూడా చేసుకుంటున్నాము, ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రభుత్వం చూస్తుందని అయితే మనకి చెప్తున్నారు రాధాకృష్ణ. వాళ్ళైతే ఎటువంటి అసంతృప్తి అయితే వ్యక్తపరచడం లేదు లొంగిపోయిన మావోయిస్టులు. రైట్, థ్యాంక్ యూ అన్వేష్. రైట్, ఇది పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్రెగుట్టలు అనేటువంటి పేరు వింటేనే వెన్నులు వణుకు పెట్టేది ఒక్కొక్కరికి. మరి అలాంటి ప్రదేశంలో 50 ఏండ్ల చరిత్ర తర్వాత మరి ఇప్పుడు ఒక డీజీపీ అధికారి అక్కడికి వెళ్ళడం, అది కూడా చాలా ధైర్య సాహసాలతో మరి పోలీస్ అధికారులను వెంబడేసుకొని ఆ ప్రదేశంలో మంచిగా స్వేచ్ఛగా ప్రశాంతంగా అక్కడ తిరగగలుగుతా ఉన్నారు అంటే దీని అంతటికి కారణం నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం కావచ్చు. ఇక అదేవిధంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ కూడా చాలా కట్టుదిట్టంగా ఇక మావోయిస్టులందరినీ కూడా లొంగుబాటుకు గురి చేసి దాదాపుగా చాలా మందిని కూడా ఇక జనజీవన స్రవంతిలో కలపడం జరిగింది. ఇలాంటి పరిణామాలు ప్రస్తుతం ఇక శుభకరంగా అయితే తెలుస్తా ఉంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో ఏదైతే కర్రగుట్టలు అనేటువంటి ప్రాంతం ఉందో ఈ ప్రాంతాల్ని మరి టూరిజం హబ్గా మార్చాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అది టూరిజం హబ్గా మారితే మాత్రం చాలామంది అక్కడ జీవిస్తున్నటువంటి చాలా గిరిజన తెగలకు చెందినటువంటి వాళ్ళకు కావచ్చు, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ప్రజలకు కూడా అందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. దాంతో పాటు ఇక అక్కడ ఆ ఏరియాలో మొత్తం రోడ్ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది, హైవేలు పెరిగే ఆ కనెక్టివిటీ పెరిగే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు అభివృద్ధి విచ్చలవిడిగా మంచి ప్రశాంతంగా అక్కడ వాతావరణం ఏర్పడే, ఇన్నాళ్ళు ఎంత అక్కడ రక్తంతో తడిచినటువంటి ఆ నేల ఇప్పుడు ఒక్కసారిగా అభివృద్ధి పథం వైపు నడిచే ఆస్కారం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అదే లక్ష్యంగా కూడా ప్రభుత్వాలు ముందుకు సాగుతూ ఉన్నాయి.